హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చూసావా తమ్ముడు, నువ్వేమో వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని చెప్పేస్తే ఈ రూప మాత్రం ఏకంగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని వస్తుంది అని చెప్పేసి విజయాంబిక సూర్యప్రతాప్కి అంటూ ఉంటుంది. సూర్యప్రతాప్ వెంటనే విరూపాక్షిని రాజును లోపలికి వస్తుండగా ఆగండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. నేను ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇంటికి వస్తున్నారు. మీ మొహాలు చూడాలంటే చాలా అసహ్యంగా ఉండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. మెడలు పట్టుకొని బయటికి గెంటేసేదాకా చూసుకురావద్దు. రూపా, నువ్వు లోపలికి రా అని చెప్పేసి సూర్యప్రతాప్ అంటుండగా వెంటనే రూపా, నన్ను క్షమించండి నాన్న అని చెప్పేసి ఆ మాట విని అందరూ షాక్ అయిపోతారు. ఎందుకు ఇలా అంటున్నానో ఒకసారి అర్థం చేసుకోండి నాన్న. రాజు లేకపోతే నేను చచ్చిపోతాను. ఎన్ని రోజులు నీ మాటకు కట్టుబడి నిన్ను బాధ పెట్టొద్దని రాజును దూరం చేసుకున్నాను. ఇక నుంచి రాజుని దూరం చేసుకోలేను. ఎందుకంటే శ్వేతకు రాజుకు ఇద్దరి కలిపి అత్తయ్య పెళ్లి చేయాలని అనుకుంటా. రాజు లేకపోతే నేను బ్రతకలేను నాన్న. ఒక్కసారి ఆలోచించండి. సూర్య, ఒకటే చెప్తున్నాను. ఎలాగో మన ఇద్దరి జీవితం సర్వనాశనం చేయడానికి ఎలాగో చేశారు. చేసి కూడా దొంగలు భుజాలు తరుపుకున్నట్టు ఇంట్లోనే ఉన్నారు. మన జీవితం గురించి వదిలేయి. ఎలాగో ఆ దేవుడు నా తలరాత మీద ఇలా రాసి పెట్టాడని చెప్పేసి సర్దుకుంటాను. కాకపోతే నా కూతురు జీవితం ఇలా జరుగుతుంటే నేను ఊరుకోలేదు. ఎట్టి పరిస్థితిలో రాజును రూపను విడదీయాలనే ఆలోచన వస్తే నేను మాత్రం ఎట్టు మేరకు సహించను. ఎవరైనా సరే వదిలిపెట్టను. అయినా ఏంటి ఇక్కడికి వచ్చి తెగ నీతులు బోధిస్తున్నావు అని చెప్పేసి విజయాంబిక అంటుండగా, ఎవరు నీతులు బోధిస్తున్నారో, ఎవరు పుల్లలు పెట్టి జీవితాలు సర్వనాశనం చేయాలనుకుంటున్నారో అది కూడా త్వరలోనే బయటపడుతుంది అని చెప్పేసి ఈ విధంగా రూప అంటుండగా ఒకసారిగా విజయాంబిక సైలెంట్ అయిపోతుంది. అయ్యగారు, ఒకటే మాట మాట్లాడుతున్నాను. ఇదంతా కాదు. ఎలాగైనా అమ్మాయి గారి జీవితం బాగుండాలంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయం మీదే మా ఇద్దరి జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మీ నిర్ణయం మీదే మా జీవితాలు ఆధారపడడం ఉండడం కాదు, మా బ్రతుకు మా చావు కూడా ఆధారపడి ఉందయ్య గారు. ఎందుకో తెలుసా, ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అని చెప్పేసి ఈ విధంగా రాజు అంటూ ఉంటా. రేపే మా అమ్మ వేరే పెళ్ళి చేయబోతుంది. ఎందుకంటే మీ మాటకు ఎదురు చెప్పొద్దని, అమ్మాయి గారు మిమ్మల్ని బాధ పెట్టకూడదని. కాకుండా అమ్మాయి గారు మీ మాట కట్టుబడి ఎలాగో మీకు గౌరవం ఇచ్చారే, అదే గౌరవంతో నేను కూడా మా అమ్మ మాటకు కట్టుబడి గౌరవించి అదే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను చెప్పేసి రాజు ఈ విధంగా చెప్పేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటాం. అమ్మ మాటకు కట్టుబడి అదే పెళ్ళికి ముహూర్తానికి ఖచ్చితంగా పెళ్లి పీటల మీద కూర్చొని మా అమ్మ తాళి కట్టమంటే ఖచ్చితంగా తాళి కడతాను పెద్దయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా ఒక్కసారిగా రూప షాక్ అయ్యి ఇక రాజు వైపు చూస్తూ ఉంటుంది. రాజు వెంటనే ఒక మాట చెప్తూ ఉంటాడు. ఇక ఎలాగైనా రూపమ్మ మీ మాటకు గౌరవం ఇస్తుందో నేను కూడా మా అమ్మ మాటకు గౌరవం ఇచ్చి తాళి కడతాను రాజు అని చెప్పేసి ఈ విధంగా రూప గట్టిగా అరుస్తుంది. అవునమ్మాయి గారు, ఏమాత్రం అయ్యగారు మీ మీద జీవితం మీద గౌరవం ఉన్న బాధ్యత ఉన్నా ఇక ఎలాగైనా ఈ పెళ్లిని ఆపుతారు. తన కూతురు జీవితం సర్వనాశనం కాకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా ఈ పెళ్లి ఆపడానికి వస్తాడని నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి ఈ విధంగా రాజు అంటూ ఉంటే మాత్రం నా కన్న కూతురు జీవితం సర్వనాశనం కాకూడదని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటే ఖచ్చితంగా ఆ పెళ్లి ఆపడానికి వస్తాడు అని చెప్పేసి ఈ విధంగా ఆ మాట చెప్పి రాజు విరూపాక్షి వెళ్ళిపోతారు. అప్పుడు వెంటనే రూప లోపలికి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి. మరోవైపేమో ఆ మాట విని సూర్యప్రతాప్ కూడా సైలెంట్గా తన గదిలోకి వెళ్తాడు. ఇక విజయాంబిక అక్కడి నుంచే లోపలికి వెళ్ళి, ఏంట్రా లేని ఫిట్టింగ్ పెట్టాడు, అసలు ఈ రాజుగాని వాలకం చూస్తుంటే ఆ పెళ్ళి ఆఫ్ చేసి ఇక ఈ రూపను ఆ ఇంటి కోడలు పంపించేలా ఉన్నాడ్రా. ఇక మరోవైపు రూప ఏడుస్తూ ఉండగా సూర్యప్రతాప్ రాజు మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇక ఇంటికి వచ్చిన ఆ ముత్యాలు మాత్రం డోరు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయానికి రాజు లోపలికి వస్తాడు కదా. ఒరే ఒరే అయ్యా, ఇక మీ అమ్మ పొద్దునుంచి ఏడుస్తుందిరా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వెంటనే రాజు పరువులు తీసుకుంటూ లోపలికి వెళ్తారు. అమ్మ డోర్ తీ, అయినా నన్ను బాధ పెట్టావురా నాయన, నువ్వు పెళ్లి చేసుకుంటే డోర్ తీస్తాను, తిండి తినను, ఇళ్ళనే చేస్తానురా. అమ్మ పెళ్ళి కొప్పుకుంటాను. ఏంట్రా నాయన ఏమంటున్నావు? అవునమ్మా, నువ్వు అనుకున్నట్టే పెళ్ళి కొప్పుకుంటాను. ఏంద్రయ్యా పిచ్చి కాని పట్టిందా ఏంది?
అవును నాన్న, ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను, నువ్వు అనుకున్నట్టే పెళ్ళి జరుగుతుందమ్మా అని చెప్పేసి అన్న మాటకు ఒక్కసారిగా ముత్యాలు డోర్ తీస్తుంది. ఎంతైనా నా కొడుకు అయ్యా, నా కొడుకు నా మాట వింటాడు. ఏంద్రయ్యా ఏం మాట్లాడుతున్నావు, అసలు తల ఉండే మాట్లాడుతున్నావా, రూపమ్మ జీవితం ఏం కావాలనుకుంటున్నావు ఏంది అని చెప్పేసి అప్పలనాయుడు అడుగుతుండగా ఎలా జరగాలో అలా జరుగుతుంది నాన్న అని చెప్పేసి ఇక ఆలోచిస్తుంటారు. ఈలోపు తెల్లారిన తర్వాత రాజును పెళ్లి కొడుకు రెడీ చేస్తుండగా శ్వేతను కూడా రెడీ చేస్తుండగా ఈలోపు మాత్రం రూప ఏడుస్తూ ఉంటుంది. సూర్యప్రతాప్ ఆలోచిస్తుండగా ఈలోపు వెంటనే ఇక సుమ వస్తుంది. బావగారు నీ అంతా చెప్పేదాన్ని కానీ, ఎందుకంటే రూప జీవితం ఒక్కసారి చేతులారా పోయిందంటే మళ్ళీ తిరిగి తీసుకురావడం చాలా కష్టం, ఒకసారి ఆలోచించండిగా అని చెప్పేసి సుమ అంటుండగా మందర కూడా అంటూ ఉంటుంది. అవును పెద్దయ్య గారు, నేను చెప్పేంత దాన్ని కాదు కానీ అమ్మాయి గారి జీవితం రాజుతో బాగుంటుంది, రాజు అన్న చాలా మంచివాడు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా సూర్యప్రతాప్ ఆలోచిస్తుండగా రూప ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రం పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. శ్వేత రాజులు ఇద్దరు కలిసి పెళ్లిపీటల మీద కూర్చుంటారు కదా. ఇక వెంటనే సూర్యప్రతాప్ రూప గదిలోకి వస్తాడు. వెంటనే రూపం తీసుకొని సూర్యప్రతాప్ బయటికి తీసుకొని వస్తుండగా అది సమయానికి విజయాంబిక అడుగుతూ ఉంటుంది. విజయాంబికకు సమాధానం చెప్పకుండా సూర్యప్రతాప్ రూపం తీసుకొని ముత్యాల వాళ్ళ ఇంటికి వచ్చేసరికి పెళ్లి పీటల మీద రాజు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. అందరూ బంధువులు కూడా వస్తారు కదా. అది సమయానికి ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఉండగా ఈలోపు ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు సూర్యప్రతాప్. అందరూ షాకే చూస్తూ ఉంటారు. అది సన్నెక్కి ఇక ముత్యాల అడుగుతూ ఉంటుంది, మళ్ళీ ఏం చేయడానికి ఘనకరం చేయడానికి వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అయినా గొడవ చేయడానికి వచ్చావా ఏంది, ఆల్రెడీ చెప్పాం కదా అసలు మీ ఇంటికి మా ఇంటికి ఎలాంటి సంబంధం లేదని అసలు అనడానికి నీకు ఏ అధికారం ఉంది, ఎందుకంటే కాబోయే భార్య ఇక్కడ ఉన్న తర్వాత నువ్వు పెళ్ళి ఎలా చేస్తావని చెప్పేసి సూర్యప్రతాప్ అడిగిన క్వశ్చన్కి అందరూ షాకే చూస్తూ ఉంటారు. రాజుకు ఆల్రెడీ పెళ్ళైంది, మొదటి భార్య రూప ఉన్నంత వరకు ఇక సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే చట్టరీత్యా నేరం, అలా అని చెప్పేసి నువ్వు పెళ్ళి చేస్తే ఇక కఠినంగా శిక్ష పడుతుంది అని చెప్పేసి ఇక తీర్పు ఇస్తూ ఉంటాడు సూర్యప్రతాప్. అయినా నా కొడుకే ఇష్టం ఉన్న తర్వాత నువ్వే ఎందయ్యా పెద్ద మనిషిలా వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పేసి ముత్యాలు అంటూ ఉంటుంది. అదే సమయానికి విరూపాక్షి అక్కడికి వస్తుంది. ఇక సూర్యప్రతాప్ మాటలు విని సంతోషపడుతూ ఉంటుంది. రాజును అడుగుతూ ఉంటాడు, రాజు నీకు ఈ పెళ్ళంటే ఇష్టమా అని చెప్పేసి అంటుండగా లేదు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు, నాకు అమ్మాయి గారంటే ఇష్టం అని చెప్పేసి పెళ్లి పీటల మీద లేచేసరికి అందరూ షాకే చూస్తూ ఉంటారు. అదే సమయానికి పోలీసులు కూడా వస్తారు కదా. ఒక్కసారిగా పోలీసులు కూడా సమాచారం చేస్తూ ఉంటారు. ఈ పెళ్ళంటే నీకు ఇష్టమా అని చెప్పేసి అంటుండగా ఇష్టం లేదు, మా అమ్మ బలవంతం మీద చేసుకుంటానని చెప్పేసి ఇక రాజు చెప్పిన మాటలు కూడా షాక్ అయిపోతుంది. మరి అప్కమింగ్ రివ్యూలో ఇక శ్వేతకు ఇచ్చిన షాకు ఎలా ఉండబోతుంది, విజయాంబికకు ఇక ఎలాంటి పంచు కొట్టబోతుంది, విరూపాక్షి అనేది తెలుసుకోవాలని రెగ్యులర్ ఎపిసోడ్ అనుకుంటే కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.